భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నెతన్యాహుతో అయితే మాట్లాడడం జరిగింది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ప్రజల్ని కాపాడాలి, పౌరులకి భద్రత కల్పించాలి, అంతేకాకుండా టెహ్రాన్లో ఉన్నటువంటి ఈ గాంధీ ఆసుపత్రి మీద ఇరాన్ దళాలు అయితే దాడులు చేస్తే చాలా వరకు ఆసుపత్రి ధ్వంసమైంది. దాని గురించి కూడా నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడడం జరిగింది. పేషెంట్లకి ఏమీ కాకుండా చూసుకోండి, అలాగే ఆసుపత్రులను రక్షించండి అన్న విధంగా. మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఇదే విధంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో ఉన్నటువంటి ఆసుపత్రులే లక్ష్యం చేసుకోబోతున్నాం, ఎందుకంటే వాళ్ళు ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకున్నారు కాబట్టి మేము కూడా ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంటాం. గాంధీ ఆసుపత్రి మాత్రమే కాదు, మరొక 2-3 ఆసుపత్రుల మీద కూడా ఇరాన్ అయితే దాడులు చేసింది. సో ఇప్పుడు ప్రతీకార దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాలి. ఇరాన్ కూడా ఒక విధంగా దాడి అయితే చేసింది, కానీ తన యొక్క ఆసుపత్రులు ఏ విధంగా రక్షించుకుంటుందో తెలియక సతమతం అవుతుంది. మరొక వైపు అమెరికా దళాలు కూడా విరుచుకుపడుతున్నాయి, ఎందుకంటే 3-4 అమెరికాకు చెందినటువంటి సైనికులు కూడా చనిపోయారు. అటువైపు కూడా ఇప్పుడు ప్రతీకార దాడులు అయితే ఎక్కువ అవుతాయి.